చాలా ఏళ్లుగా మెగా ఫ్యాన్స్ ఒక మల్టీ స్టారర్ కోసం ఎదురు చూస్తున్నారు. అంతేకాదు ఆ మల్టీ స్టారర్ బ్లాక్ బస్టర్ కావాలి అనుకుంటున్నారు. మల్టీ స్టారర్ అయితే సెట్ అవుతోంది, కానీ బ్లాక్ బస్టర్ మాత్రం అంది రావటం లేదు. కానీ ఈసారి మాత్రం ఆ లోటును తీర్చే ప్రయత్నాలు చేస్తున్నారు మెగా హీరోలు. రామ్ చరణ్ నటించిన మగధీరలో గెస్ట్ రోల్ చేశాడు మెగాస్టార్. రామ్ చరణ్ నటించిన మరో చిత్రం బ్రూస్లీలోనూ సేమ్ సీన్ రిపీట్ చేశాడు చిరు. ఆ తర్వాత చిరు కంబ్యాక్ మూవీలో ఫాదర్ తో కలిసి సన్ అదిరిపోయే స్టెప్ లేశాడు. ఇక కొరటాల మేకింగ్ లో చిరు నటించిన ఆచార్యలో కీలక పాత్రలో కనిపించాడు చరణ్. నిజానికి ఆచార్యపై చాలా అంచనాలు కనిపించాయి. మెగా హీరోలు ఇద్దరూ కలిసి నటించడం బ్లాక్ బస్టర్ కొడతారని ఆశపడ్డారు అభిమానులు. కానీ ఈ సినిమా అంచనాలు అందుకోలేకపోయింది. దీంతో ఇప్పట్లో చిరు చరణ్ కలిసి నటించే అవకాశాలు లేవు అనుకొని ఆశలు వదిలేసుకున్నారు. అయితే ఇప్పుడు చిరు చరణ్ కలిసి మూవీ చేసేందుకు రెడీ అవుతున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. పైగా ఈ మల్టీ స్టారర్ కు మెగా ఫ్యాన్స్ కలలో కూడా ఊహించని డైరెక్టర్ అని ప్రచారం సాగుతోంది. అతనెవరూ కాదు, సందీప్ వంగ. చిరు చరణ్ మల్టీ స్టారర్ చేయాలి అనుకుంటే సందీప్ వంగ డైరెక్షన్ లోనే చేయాలి అనుకుంటున్నారట. అప్పుడే మెగా మల్టీ స్టారర్ కు ఒక జస్టిఫికేషన్ ఉంటుందని, ఫ్యాన్స్ కు కావాల్సిన బ్లాక్ బస్టర్ అందుతుందని వారి ఆలోచనట. అయితే సందీప్ వంగ మాత్రం చిరును డైరెక్ట్ చేస్తే సోలో మూవీగానే డైరెక్ట్ చేస్తానని చెప్పాడు. మరోవైపు చరణ్ తోనూ సోలో మూవీ చేసేందుకు సందీప్ వంగ రెడీ అవుతున్నాడని ప్రచారం సాగుతోంది. ఈ రెండు కాంబినేషన్స్ లో ఏది సెట్ అయినా మరో మెగా హీరో గెస్ట్ అపీరియన్స్ మాత్రం మస్ట్ అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. రామ్ చరణ్ తో సుకుమార్ సినిమా ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ చాలా అంటే చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్న ప్రాజెక్ట్. కానీ ఎప్పుడు ప్రారంభిస్తారు, ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే సుకుమార్ కూడా మరో రాజమౌళిలా అయ్యాడు. చరణ్ తో సినిమాను కూడా మరో 3 ఏళ్లకు రిలీజ్ చేస్తారు అనుకుంటున్నారు. కానీ లెక్కల మాస్టర్ అక్కడ ఈసారి జస్ట్ 1 ఇయర్ చాలు అంటున్నాడు సుకుమార్. పుష్ప 2 లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత సుకుమార్ ప్రస్తుతం రామ్ చరణ్ తో చిత్రం చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఆల్రెడీ స్టోరీని కంప్లీట్ చేశాడని టాక్. మరి షూటింగ్ ఎప్పుడు అంటే రామ్ చరణ్ పెద్ది నుంచి ఫ్రీ అయినప్పుడేనట. మార్చిలో పెద్ది రిలీజ్ ఉంది. ఆ తర్వాత చిన్న బ్రేక్ ఉంటుంది. ఆ వెంటనే సుకుమార్ తో మూవీని స్టార్ట్ చేయబోతున్నాడు రామ్. రంగస్థలం లాంటి సినిమా లేదా రంగస్థలంకు సీక్వెల్, ఇవన్నీ రూమర్స్ మాత్రమే. రామ్ చరణ్ కోసం సుకుమార్ ఈసారి పవర్ఫుల్ స్టోరీ రెడీ చేశాడని టాక్. వచ్చే వేసవిలో సినిమాను ప్రారంభించి 2027లో చిత్రాన్ని విడుదల చేసేందుకు సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడట. ఇప్పటి వరకైతే ఇది ప్లానింగ్. హీరోయిన్ గా డ్రాగన్ బ్యూటీ రుక్మిణి వసంత్ ను ఎంపిక చేయనున్నారని ప్రచారం అయితే సాగుతోంది. మొత్తంగా 2026లో పెద్ది, 2027లో రంగస్థలం కాంబో. మెగా ఫ్యాన్స్ కు ఇంతకంటే ఏం కావాలి? రవితేజ అనగానే ఎలాంటి ఇమేజ్ ఉందో, ఎలాంటి సినిమాలను ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారో ప్రత్యేకంగా చెప్పుకునేదేముంది. అందుకే తన ఎనర్జీకి తగ్గ దర్శకులతో మాటి మాటికి వర్క్ చేస్తుంటాడు రవితేజ. కానీ ఇప్పుడు మాస్ మంత్రం పనిచేయడం లేదు. అందుకే రవితేజ ఫ్యామిలీ మంత్రం మొదలు పెట్టాడు. భర్త మహాశైలకు విజ్ఞప్తి టీజర్ చూసిన వారికి ఇదే డౌట్ వస్తోంది. రవితేజ అంటే మాస్, మాస్ అంటే రవితేజ. అందుకే 75 సినిమాలు దాటినా ఇప్పటికీ మాస్ మహారాజా టైటిల్ తో వెలుగుతున్నాడు రవితేజ. అలాంటి మాస్ హీరో ఇప్పుడు కుటుంబ కథలు బాగా తీసే దర్శకులకు అవకాశాలు ఇస్తున్నాడు. దీంతో రవితేజ ఫ్యాన్స్ తో పాటు పరిశ్రమ వర్గాలు కూడా ఆశ్చర్యపోతున్నాయి. మాస్ జాతర తర్వాత రవితేజ ఆల్రెడీ కిషోర్ తిరుమల దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఇటీవలే భర్త మహాశయులకు విజ్ఞప్తి టీజర్ కూడా రిలీజ్ అయింది. ఈ సినిమా డైరెక్టర్ గతంలో నేను శైలజ, ఉన్నది ఒక్కటే జిందగీ, చిత్రలహరి, ఆడవాళ్లు మీకు జోహార్లు లాంటి చిత్రాలు తీసి మెప్పించాడు. ఇప్పుడు రవితేజను ఎలా చూపించబోతున్నాడు అనే క్యూరియాసిటీ నెలకొని ఉంది. ఓవైపు కిషోర్ తిరుమలతో మూవీ చేస్తూనే మరోవైపు నిన్ను కోరి, మజిలీ చిత్రాల దర్శకుడు శివ నిర్వాణతో సినిమా చేసేందుకు మాస్ రాజా రెడీ అవుతున్నాడు. ఇతను కూడా ఫ్యామిలీ స్టోరీస్ తీయడంలో తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా రౌడీతో ఖుషీ లాంటి మూవీ తీశాడు. వరుసగా మాస్ మూవీస్ చేస్తూ బీసీ సెంటర్ ఆడియన్స్ కు ఫుల్ మీల్స్ ఆఫర్ చేసే హీరో ఇలా ఫ్యామిలీ డైరెక్టర్ కు అవకాశాలు ఇస్తుండడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. కానీ ఇదే కావాలి అనుకున్నాడో ఏమో రవితేజ. బింబిసారా డైరెక్టర్ వశిష్ఠతో కలిసి సినిమా చేస్తున్నట్లు లీక్ ఇచ్చి సేమ్ ఇండస్ట్రీకి మరో షాక్ ఇచ్చాడు. వచ్చే ఏడాది టాలీవుడ్ ఒక కొత్త రవితేజను చూడడం ఖాయంగా కనిపిస్తోంది. సంక్రాంతికి వస్తున్నాం వెంకటేష్ ను మోస్ట్ వాంటెడ్ హీరోగా మార్చింది. సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమా ఏకంగా 300 కోట్లు రాబట్టడంతో విక్టరీతో వర్క్ చేయాలనుకుంటున్న దర్శకుల లిస్ట్
రోజు రోజుకు పెరుగుతోంది. ఇప్పుడు ఈ లిస్ట్లో ఎవరూ ఊహించిన డైరెక్టర్ వచ్చి చేరాడు. సంక్రాంతికి వస్తున్న బ్లాక్ బస్టర్ వెంకటేష్ ను మోస్ట్ వాంటెడ్ హీరోగా మార్చింది. అందుకే సినిమాల మీద సినిమాలు సాయం చేస్తున్నాడు. ఆల్రెడీ త్రివిక్రమ్ దర్శకత్వంలో మూవీని ఘనంగా ప్రారంభించాడు. త్వరలో షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నాడు. దృశ్యం 3 షూటింగ్ స్టార్ట్ చేస్తున్నాడు వెంకటేష్. వన్స్ మలయాళ వర్షన్ షూటింగ్ కంప్లీట్ అయితే మాలీవుడ్ డైరెక్టర్ జీతు జోసెఫ్ వెంకీతో దృశ్యం 3 స్టార్ట్ చేయనున్నాడు. వచ్చే ఏడాది ఈ చిత్రం విడుదల కానుంది. అయితే త్రివిక్రమ్ దృశ్యం 3 చిత్రాల కంటే ముందే వెంకటేష్ సంక్రాంతికి రిలీజ్ అవుతున్న మన శంకర వరప్రసాద్ గారు మూవీలో గెస్ట్ రోల్ తో సర్ప్రైజ్ చేయబోతున్నాడు. సినిమా సెకండ్ హాఫ్ లో చిరుతో కలిసి కావాల్సినంత వినోదాన్ని అందించబోతున్నాడు. వీటితో పాటు ఇప్పుడు హరీష్ శంకర్ మేకింగ్ లో ఒక మాస్ మూవీ చేయాలని డిసైడ్ అయ్యాడట. త్వరలోనే ఇందుకు సంబంధించిన అనౌన్స్మెంట్ రానుందట. హరీష్ తో మాత్రమే కాకుండా వినాయక్ తోనూ మరో మూవీ చేయబోతున్నాడు వెంకటేష్. వీటన్నిటితో పాటు లైన్ లో సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ మళ్లీ సంక్రాంతికి వస్తున్నాం ఉంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.